కోళ్ళ ఫారం వేసిండు. ఎవరు? మన రాకేష్. ఏమేసిండు? కోళ్ళ ఫారం వేసిండు. కోళ్ళ ఫారంలో కోళ్ళు బాగా ఉన్నాయి, అన్ని కోళ్ళు ఉన్నాయి. అయితే రాకేష్ ఏమనుకున్నాడంటే, ఇలా నిజంగా మంచి కోళ్ళేవి, బలహీనమైన కోళ్ళేవి టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఎవరు? రాకేష్. ఎట్లా టెస్ట్ చేయాలి? ఆయనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తా పాటు. ఎట్లా టెస్ట్ చేయాలంటే, బాగా కోళ్ళు ఉన్నాయి, అన్ని కోళ్ళు ఉన్నాయి, అన్ని బాగా కనబడుతున్నాయి, కానీ ఇలా అసలైన బలమైన కోళ్ళేవి, బలహీనమైన కోళ్ళేవి తెలవాలంటే రాకేష్ ఒక టెస్ట్ పెట్టాలి ఇప్పుడు కోళ్ళకు అని చెప్పి ఆ కోళ్ళ దగ్గరికి పోయి రాకేష్ ఒక సౌండ్ ఇస్తుండు. ఏం సౌండ్ అంటే, పాములాగా సౌండ్ చేస్తుండు. ఎట్లా అన్నాడు. అనగానే కోళ్ళు ఇట్లా లేచి చూస్తున్నాయి అట. కొన్ని ఎక్కడి నుంచో పాము వచ్చినట్టున్నది అని అట్లా ఇట్లా లేచి అలర్ట్గా చూస్తున్నాయట. కొన్ని మాత్రం అట్లనే ఉన్నాయట, కొన్ని మాత్రం కిందికి మెడలేసి అట్లనే ఉన్నాయట, మాకు ఏం తెలియదు అన్నట్టు. కొన్ని మాత్రం ఎక్కడో సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచో పాము వచ్చినట్టున్నది అని అవి అలర్ట్ అవుతున్నాయట. అంటే ఇప్పుడు ఇక్కడ బలమైన కోళ్ళేవి, బలహీనమైన కోళ్ళేవి చెప్పురి. మంచిగా చెప్తలేరు. రాకేష్ చెప్పు. ఇప్పుడు టెస్ట్ అయింది కదా, టెస్ట్ అదే అయింది కదా. ఏవైతే ఇట్లా లేచి చూస్తున్నాయో అవి బలమైన కోళ్ళు, ఆరోగ్యవంతమైన కోళ్ళు. ఏవైతే ఇట్లనే ఉన్నాయో అవి బలహీనమైనవి, అనారోగ్యం కలిగి ఉన్నటువంటి కోళ్ళు అని అర్థమైపోయింది రాకేష్కి. అప్పుడు ఏం చేస్తాడు రాకేష్ అంటే, ఈ మంచి కోళ్ళని ఒక పక్కకేస్తాడు, ఆ కోళ్ళని ఒక పక్కకేస్తాడు కదా. ఈ బలహీనమైన వాటిని అన్నిటిని ఏం చేస్తాడంటే కోతకు పంపిస్తాడు, అమ్మేస్తాడు. ఇవి ఆరోగ్యంగా ఉన్నాయి కనుక ఇంకా కొంచెం మంచిగా పెంచుతాడు అన్నమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతా మాటికి, మీరు బలవంతులుగా ఉండాలని కదా, మీరు మంచిగా ఉండాలని కదా. ఓకే, శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. శ్రమ నొందుట నాకు మేలాయను. 67వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఇంకా నేను వాక్యంలోనికి వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా మీరు వినండి దయచేసి. శ్రమ నొందుట నాకు మేలాయను అనేది 71వ వచనం. తర్వాత ఇంకేం వచనం చదివినాం? 67వ వచనం. 67వ వచనంలో ఏముంది? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ వచనంలో? శ్రమ రాలేదు. ఎక్కడున్నారు ఇప్పుడు శ్రమ రాకపోతే? గట్టిగా చెప్పాలి. త్రోవ విడిచి, ఇట్లా అనకూరి, త్రోవ విడిచి తిరుగుతున్నారు, త్రోవ విడిచున్నారు. శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు వాక్యం అంటే ఏమిటిదో అర్థమైంది, అప్పుడు దేవుడు అంటే ఏంటిదో అర్థమైంది, అప్పుడు వాక్యాన్ని అనుసరించి నడచడం అర్థమైంది. అందుకనే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ వచ్చిన తర్వాత ఏమైంది? నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. అందుకనే శ్రమ నొందుట నాకు మేలాయను అనేది భక్తుడు రాస్తున్నాడు. శ్రమ చాలా విధాలుగా మనకు మేలే. చాలా సార్లు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, బలహీనమైపోతాం. శ్రమ దినమున కృంగినవాడు, అది చెప్పాలి గట్టిగా, శ్రమ దినమున కృంగినవాడు చేత కాని వాడైతాడు కృంగిపోతే. శ్రమలో బలవంతులుగా ఉండి, శ్రమలో ఆరోగ్యంగా ఉండి, శ్రమలో ఉజ్జీవముగా ఉండి, శ్రమలో సంతోషముగా ఉండి, శ్రమలో అన్నిటిలో పాలు పొందినటువంటి వారు మంచిగా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, దేవునికి దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. అందుకని శ్రమ కలగడం నాకు ఏమైంది? శ్రమ నొందుట నాకు మేలాయను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమపరచబడ్డారు. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. రైట్. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. హల్లెలూయా. ఐగుప్తీయులు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలా ప్రబలిపోయారు, విస్తరించిపోయారు.
వారి సంతానము అభివృద్ధి పరచబడ్డది, వారు ఆశీర్వదించబడుతున్నారు, వారు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? వీరిదే రాజ్యం అయిపోయేటట్టున్నది, వీరినిదే దేశం అయిపోయేటట్టున్నది, వీరే దీన్ని స్వతంత్రించుకునేటట్టుగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఏం చేస్తున్నాడనంటే వారిని శ్రమపరుస్తా ఉన్నాడు. వారిని ఏం చేస్తున్నాడు? శ్రమపరుస్తా ఉన్నాడు, కష్టం పెట్టిస్తా ఉన్నాడు, బాధలు పెడతా ఉన్నాడు. అయితే ఎంత శ్రమ అయితే వాళ్ళకు కలుగుతుందో, ఎంత బాధ అయితే వాళ్ళకు కలుగుతుందో అంతకు డబుల్గా వాళ్ళు ఏమైపోతున్నారట? ఏమైపోతారు? విస్తరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలిగిన కొద్దీ, శ్రమ పరచబడిన కొద్దీ, శ్రమ వచ్చిన కొద్దీ బలవంతులుగా తయారైతా ఉన్నారు, విస్తరించిపోతా ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు బలహీనులుగా కావద్దు మనం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు. ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేద్దామని చూస్తా ఉన్నారు, అక్కడి నుంచి తీసివేద్దామని చూస్తున్నారు, వాళ్ళని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. అందుకని శ్రమ పెడతా ఉన్నారు. శ్రమ పెడితే ఏమవుతుంది? శ్రమ పెడితే వీడు శ్రమకు తట్టుకోలేక ఈ శ్రమను చూసి వీడు పారిపోతాడు అనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? శ్రమను చూసి ఈ శ్రమకు తట్టుకోలేక, ఈ శ్రమల వలన బాధను అనుభవించలేక వీళ్ళు ఈ దేశం విడిచి పారిపోతారు కాబట్టి వీళ్ళకు శ్రమ పెట్టాలరా అని అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు? శ్రమ పెట్టాలి, వీళ్ళకు శ్రమ పెట్టిన కొలది వీళ్ళు ఇక్కడ నుంచి పారిపోయేటట్టుగా మనం చేయాలని అనుకున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేసిండో తెలుసా? వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి ఎంత శ్రమ కలుగుతుందో అంతకంతకు వారిని ఇంకా ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ వారిని ఇంకా బలవంతులుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు చాలా మంది మన విషయంలో కూడా అనుకుంటారు, ఎవరైతే బాగా భక్తిగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో, ఎవరైతే వాక్యానికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే బాగా వాక్యం చదువుతారో, ఎవరైతే మంచిగా ఆత్మీయంగా జీవిస్తారో వారి విషయంలో సాతానుడు ఒక కన్నేసి ఉంచుతాడు. ఒక కన్నేసి ఉంచి ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ తొక్కాలి, ఎక్కడ వీడిని విరచాలా, ఎక్కడ పడేయాలని చెప్పి వాడు బాగా కుయుక్తిగా ఆలోచన చేసి వాని విషయమై బాగా ఆలోచిస్తాడు. ప్రజలలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఆలోచించుకోడు, కానీ పక్కని గురించి బాగా ఆలోచిస్తాడు. ఇది ఒక పెద్ద రోగం. మన గురించి మనం ఆలోచించుకోం, మన పనుల గురించి ఎక్కువ పట్టించుకోం, కానీ పక్కని గురించి బాగా పట్టించుకుంటాం. వీడు ఎటు పోతాడు, వీడు ఏం చేస్తాడు, వీడు ఎక్కడ పోతాడు, ఎవరితోటి తిరుగుతాడు, ఏం మాట్లాడుతాడు, ఎవరితోటి గుసగుస పెడతాడు, ఇవి మనం బాగా పట్టించుకుంటాం కదా. పక్కిట్లు ఏమన్నా లొల్లి అయిందనుకో, బాగా లొల్లి అవుతుంది, మంచిగా అవుతుంది. కొంతమందికి లొల్లి అయితే ఆనందం, మంచిగా అయింది, మంచిగా కొట్టుకుంటారు, అదొక ఆనందం. వాళ్ళు మంచిగా చూస్తూ ఉంటారు, ఆ లొల్లి అంతా అయిపోయేదాకా మంచిగా అనుకుంటారు, మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది. వీడి గురించి వీడు పట్టించుకోడు, కానీ పక్కోడి గురించి బాగా ఆలోచనలు కలిగి ఉంటాడు సైతాన్. అందుకనే పడేయాలి, తొక్కేయాలి, లేపేయాలి అని చూస్తూ ఉంటాడు సాతానుడు. మన మీద కన్నేసి పెడతాడు సాతానుడు. అయితే ఇజ్రాయేల్ ప్రజల విషయం కూడా వారు అట్లా అనుకున్నారు. ఏమని అంటే, వీళ్ళను శ్రమ పెడితే వీళ్ళు దేశమును విడిచిపోతారు, అప్పుడు మనదే రాజ్యం అవుతుంది, మనదే దేశం అవుతుంది, మనదే స్వతంత్రం అవుతుంది అనుకున్నారు. కానీ ఏం చేసిండు దేవుడు? వారిని అక్కడ ఆశీర్వదించిండు. హల్లెలూయా. వారు విస్తరించిరు, వారు ప్రబలిరు. మనకు తెలిసినటువంటి ముగ్గురు భక్తులను గురించి మనం చూద్దాం. ముగ్గురు భక్తులను గురించి చూద్దాం. ఎవరా ముగ్గురు భక్తులు తెలుసా మీకు? షద్రక్, మెషక్, అబేద్నెగో. దానియేలు గ్రంథంలో ఉంటారు. 3వ అధ్యాయం ఒకసారి తీయండి. 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం మనము తీసి అట్లా పెట్టుకుందాం. ఒక్కసారి మనము ఎంతంటే 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, లేక 16వ వచనం 17వ వచనం, రెండు చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం.
శద్రకు మేషకును ఆ, అబేద్నెగోయు ఆ. రాజుతో ఇలాగు చెప్పిరి. చెప్పిరి, నెబుకద్నెజరు నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఇందును గురించి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. లేదు. ఆ. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చేస్తున్నాడు నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఏం చేశాడు? ఒక బొమ్మను నిలబెట్టాడు, బంగారు ప్రతిమను నిలబెట్టాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ, సింపుల్ గా చెప్పేస్తా. ప్రతిమను నిలబెట్టి ఏం చెప్పిండు? ఆయా దేశస్తులకు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారికి, ఆయా ప్రజలకు, ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఉత్తరాలు రాసి తెలియజేసినటువంటి విషయం ఏంటిదనంటే, నెబుకద్నెజరు గారు నిలబెట్టించినటువంటి ప్రతిమకు మాత్రమే మొక్కాలి. ఒకవేళ అట్లా మేము మొక్కము అని ఎవరైనా అంటే గనక వాళ్ళను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తాడు. ఇది ఆజ్ఞ. దీనికి అందరూ ఓకే అనుకున్నారు. అందరూ ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశస్తులందరూ కూడా వచ్చి ఆయన నిలబెట్టించినటువంటి ఆ బొమ్మకు మొక్కుతున్నారు. వారు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏమంటున్నారు? మేము మొక్కము. ఎందుకు మొక్కరు మీరు అని అడిగితే, మేము మొక్కము. ఎందుకనంటే మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు, ఆయన అర్హుడు. నీ వశమున పడకుండా మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. కనుక నీవు నిలబెట్టించినటువంటి ఈ ప్రతిమకు మేము మొక్కము. ఒకవేళ మమ్మల్ని ఆ దేవుడు తప్పించకపోయినా పర్వాలేదు, రాజా గుర్తుపెట్టుకో, నీవు నిలబెట్టించిన ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కము. సవాలుతో నిలబడ్డారు ఈ ముగ్గురు. సవాల్తో నిలబడితే ఏం జరిగిందని అంటే, ఈ ముగ్గురిని తీసుకుపోయి ఇప్పుడు రాజాజ్ఞ ప్రకారం ఏం చేయాలి? వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడేయాలి. అగ్నిగుండంలో పడేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపించినప్పుడు వారి ముగ్గురిని తీసుకొని పోయి అగ్నిగుండములో పడేశారు. ఆ అగ్నిగుండమును 7 ఇంతలుగా ఎక్కువ చేశారట. హల్లెలూయా. 7 ఇంతలుగా ఎక్కువ చేశారు. బాగా మండుతున్నటువంటి అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో తీసుకుపోయి ఈ ముగ్గురిని పడేయండి అని చెప్పి రాజు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ ముగ్గురిని పట్టుకొని పోయి అగ్నిగుండంలో పడేసిన వారు ఏమైపోయారట? కాలిపోయారు. ఎవరైతే పడేస్తున్నారో వారు కాలిపోయారు. పడ్డటువంటి వారికి ఏమీ కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఇంతలుగా మండుతుంది అగ్నిగుండం, ఎక్కువైపోతుంది అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడుతున్నటువంటి వారికి ఏం కాలేదు, కానీ పడేస్తున్నటువంటి వారికి వారు చనిపోయారు, వారు కాలిపోయారు, చనిపోయారు. అయితే రాజు ఆ అగ్నిగుండంలోకి చూస్తున్నప్పుడు అక్కడ ఎంతమందిని వేసారు? అగ్నిగుండంలా 3 వేశారు. అయితే రాజుకు 4 కనబడతారు. ఎంతమంది? పిలిచారా? ఇట్రా మనం ఎంతమందిని వేసినాము? ఇక్కడ 3 వేసినాం కదా, మరి ఇంకో వాళ్ళు 4 కనబడతారు నాకు అని అంటే, అయ్యో తెలియదు రాజా, మాకు తెలియదు ఎవరు ఈ 4 వ్యక్తి అన్నప్పుడు వాళ్ళకు చెప్పాడు, శద్రక్ మెషక్ అబేద్నెగో వారులారా మీరు బయటికి రండి అన్నప్పుడు వారు బయటికి వచ్చారు. వారిని పరిశీలించారట. వీళ్ళకి ఏమైనా అయిందా, వీళ్ళకి ఏమైనా కాలిందా అని వారి బట్టలను, వారి చర్మమును, వారి వెంట్రుకలను పరిశీలన చేస్తే అసలు అగ్ని వాసన కూడా వాళ్ళకు తగలకుండా దేవుడు కాపాడిండు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ విధంగా వారిని కాపాడగలిగాడు అంటే వారి ముగ్గురి మాట ఒకటే. ఏంటిది? మేము సావనైనా సత్తము గాని నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కం. మేము చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నువ్వు పెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము. ఇది గుర్తుపెట్టుకో రాజా అని చెప్పి వారు సవాలుగా నిలబడ్డారు గనక వారిని పరిశీలించారు. వారి వెంట్రుకలు కూడా కాలలేదట. హల్లెలూయా. వారికి అగ్ని వాసన కూడా రాలే.
పొగ వాసన కూడా రాలే. అప్పుడు రాజు ఆశ్చర్యపడి మరలా ప్రకటన చేస్తున్నాడు. హలో, అందరు వినండి. ఆయా దేశస్తులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెబుతున్న మాట ఏంటంటే, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారి దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. వీరి దేవుణ్ణి మనము పూజించాలి, వీరి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. ఒకవేళ కాదంటే ఏమైతుందట? ఒకవేళ కాదంటే ఏమైతుందట మీకు తెలుసా? ఒకవేళ కాదంటే వారిని ఏం చేస్తాడట? 30వ వచనం చూడండి, 29వ వచనం చూడండి. కాక నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనములో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడినటువంటి వారైనా గాని మేషకు అబేద్నెగో వారి దేవుడు ఎవరిని దూషించునో దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వీరి దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే వీరి దేవుడు కాదు అని ఎవరైతే అంటారో, వాని ఇల్లు ఏమైతుందట? పెంట కుప్పతో సమానమైతుంది. వాడు తుత్తునీలుగా చేయబడతాడు. రాజు ఆజ్ఞ, శాసనం రాశాడు అని అంటే, సంతకం పెట్టిండు అని అంటే అది చేయాల్సిందే. చేయకపోతే ఎవరు కూడా బ్రతికే ప్రసక్తి లేదు. ఈ ముగ్గురు భక్తులు సవాలుతో నిలబడ్డారు. దేవుడు వారిని కాపాడిండు. ఈ రోజు ఏ రాజు అయితే మొక్కుమన్నాడు బొమ్మకు, ఆ బొమ్మను పక్కన పడేసిండు, మనుషులను పక్కన పెట్టేసిండు. ఇదిగో మరలా ప్రకటన చేస్తున్నాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఏ దేవుడు లేడు. వీరి దేవుడే మనం పూజించాలి. ఒకవేళ కాదు అంటే మాత్రం వాని తుత్తునీలుగా చేస్తా, వాని ఇల్లు పెంటతో సమానంగా ఉంటది అని చెప్తున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. దానియేలుకి ఏం చెప్పారు ఆజ్ఞ? అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారంటే, దానియేలు అందరిలో కూడా సుబుద్ధి కలిగినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నటువంటి వాడు గనక అతనిని పట్టుకోవాలని చూస్తున్నారు. ఎవరిని పట్టుకోవాలని? దానియేలు ఎలాంటి వాడు అండి? శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రఖ్యాతి నొందినటువంటి వాడు గనక, అందరిలో ముఖ్యుడు గనక. మీరు గమనించండి, ఎవరిని పట్టుకుంటాడు సాతానుడు? మామూలు ఉండేటోళ్ళని ఏమన్నాడు? అటు ఇటు ఉండేటోళ్ళని ఏమన్నాడు? ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పైన ఆనుకొని ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరైతే దేవుని అడుగుజాడల్లో నడుస్తారో, ఎవరైతే దేవునికి అతి సమీపముగా ఉంటారో, వాని మీదనే టార్గెట్. సాతాన్ టార్గెట్ ఎవరి మీద? నమ్మకంగా ఉండేటువంటి వారి మీద, దేవునికి అతి సమీపంగా ఉండేటువంటి వారి మీద, దేవునికి ఎక్కువగా ప్రార్థించే వారి మీద, దేవునికి ఎక్కువగా దగ్గరగా ఉండేటువంటి వారి మీద, అందరిలో నమ్మకముగా పేరు పొందినటువంటి వారి మీద, అందరిలో ఘనత పొందినటువంటి వారి మీద, అందరికంటే ఎక్కువ బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వారి మీద సాతాను ఒక దృష్టి పెట్టి ఉంచుతాడు. వాని కన దృష్టి వాళ్ళ మీదనే ఉంటది. ఎందుకుంటది? వీన్ని పడేయాలి, వీన్ని తొక్కేయాలి, వీడిని లేకుండా చేయాలి. వీడు ఒక్కడే ఎట్లుంటాడు మనందరిలో కంటే? వీడొక్కడే ఎట్లుంటాడు? మనమేమో ఎట్లున్నాం? వాడొక్కడే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, మంచి పేరు పొందినాడు, ప్రఖ్యాతి నొందినాడు. అయితే ఇతన్ని పట్టుకోవాలి ఎట్లా అని చెప్పి బాగా ఆలోచనలు కలిగి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ఎక్కడ దొరుకుతలేడు. లాస్ట్కి ఒక ఆలోచన వచ్చింది, అరే ఈడెక్కడ దొరకడు కానీ దేవుని పద్ధతి విషయంలో మాత్రమే దొరుకుతాడు. ఎక్కడ దొరుకుతాడు? దేవుని పద్ధతి విషయంలో మాత్రమే దొరుకుతాడు అని చెప్పి ఆ పద్ధతి విషయంలో దొరకబట్టాలనే ఆలోచన చేసి రాజు దగ్గరికి పోయారు. రాజా, నీకంటే గొప్పోడు ఎవడున్నాడు రాజా? నువ్వు మంచోడివి, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని చెప్పి బాగా పొగిడిరు రాజును. పొగిడి, రాజా ఒక మనవి, ఏం లేదు రాజా, ఈ నెల రోజుల వరకు
అందరూ కూడా ఆయా భాష మాట్లాడేవారు, ఆయా ప్రాంతపు వారు, ఆయా రాష్ట్రముల వారు అందరూ కూడా నీకు తప్ప ఎవ్వలకు మొక్కద్దు, ఈ శాసనం రాయి అని చెప్పి రాజుకు సలహా ఇచ్చారు. రాజు కూడా మంచిగా ఇదేదో బాగుంది కదా, మంచిగా ఉంది ఆలోచన, నెల రోజుల దాకా నాకే మొక్కాలట అని చెప్పి గర్వించి మనోడు ఏం చేసిండు, శాసనం రాసి సంతకం పెట్టిండు. ఇంకా ప్రకటన చేసిరు, నెల రోజుల దాకా ఎవరు కూడా ఏ దేవుని కూడా పూజించద్దు, మొక్కద్దు. మరి ఎవరు మొక్కాలి అంటే రాజును మాత్రమే పూజించాలి, రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, రాజుకు మాత్రమే ఆరాధన చేయాలని ప్రకటన చేసిరు. అందరూ కూడా ఆ ప్రకటన విని ఆ ప్రకటన ప్రకారంగా చేస్తున్నారు. దానిలో ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా అక్కడికి వెళ్ళి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సజీవుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నీతిమంతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, న్యాయాధిపతి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, సర్వశక్తుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, రక్షించే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా వాళ్ళు చూసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు రాసిన శాసనమును దానియేలు పాటిస్తలేడు. దానియేలు పోయి వారి దేవునికి మొక్కుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రాజా, నువ్వు చేసిన శాసనము మాకు గుర్తుంది, తీసుకొచ్చి సింహం బొన్లు ఏమంటావా అనగానే తీసుకురండి. అట్లా చేసిండ దానియేలు, తీసుకొచ్చి ఎక్కడేయాలి, సింహం బొన్లు వేయాలి. దానియేలు మట్టుకొచ్చిరు, సింహం బొన్లు వేసిరు. సింహాలు సైలెంట్గా ఉన్నాయి. దానియేలు వాసన కూడా చూస్తలేవు. ఈ మూలకొకటి ఆ మూలకొకటి నక్కి చూస్తున్నాయి, భయంతో చూస్తున్నాయి. దానియేలు బయటికి వస్తాడేమో అని చెప్పేసి ఆ బోని యొక్క ద్వారాన్ని మూసేసి చూస్తున్నారు ఏం జరుగుతుందో. అప్పటికే సింహాలు ఆకలితో ఉన్నాయి, కానీ సింహాలు దానియేలును వాసన కూడా చూస్తలేవు. ఆ రాత్రంతా రాజుకు నిద్ర పడతలేదు, ఉపవాసం ఉన్నాడు. నాట్యాలు బంద్ చేసిండు, వాద్యాలు బంద్ చేసిండు, అల్లరి బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. ఉపవాసం ఉండి అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుందో. దానియేలు సింహాలు చంపేస్తున్నాయి కావచ్చు, తింటున్నాయి కావచ్చు అనుకున్నాడు. తెల్లారేసరికి దానియేలు అలాగే ఉన్నాడు. గబగబా ఉరికొచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు రాజు. పరిగెత్తుకొని వచ్చి, దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిన్ను నీ దేవుడు రక్షించెనా అని చెప్పి దానియేలు బయటికి తీయండి అనగానే బయటికి తీశారు. అరే, దానియేలు మీద నింద మోపిన వాళ్ళు ఎవరురా, వాళ్ళని పట్టుకురారు. దానియేలు మీద నింద మోపిన వాళ్ళు ఎవరో పట్టుకురారు వాళ్ళను అనగానే వాళ్ళని పట్టుకొచ్చారు. తీసుకుపోయి వీళ్ళను సింహం బొన్లు వేయండి అని చెప్పి వీళ్ళను సింహం బొన్లు వేసేటప్పుడే వారు అడుగు భాగానికి వెళ్ళక మునిపే సింహాలు వాళ్ళను చంపేసి ముక్కలు చేసేసి వారి బొక్కలను కూడా తుత్తులుగా చేసినాయట, పొడి చేసినాయట. మీరు చదవండి ఆ మాట, మీకు అక్కడ ఉంటుంది. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహము గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహంలో వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేశారు. సింహములు ఏం చేసినాయట, వారి ఎముకలను సైతం పగల కొరికి పొడి చేసినాయట. పొడి ఎప్పుడన్నా మీరు చేసిరా? బోన్స్ బొక్కలను కొరికి పొడి చేసిరా? పొడి చేసినాయంట. హల్లెలూయా. దానియేలు మీద నింద మోపిన వారిని సింహాలు తినేసినాయి. దేవుని పిల్లల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు అనేది చెప్తున్నా నేను. దేవునికి యథార్థముగా నమ్మకముగా ఉండి పనిచేసేటువంటి వారిని ఎవరైనా ఏమైనా చేద్దామని చూస్తే దేవుడు వారిని ఈ విధంగా చేస్తాడనే విషయాన్ని తీసుకొస్తున్నా ఇప్పుడు మీ మధ్యలోనికి. ఎందుకనంటే దానియేలు దేవునికి సేవకుడు కాకపోయినా అక్కడ బిరుదు పొందాడు. ఏమని? నమ్మకస్తుడు. దానియేలు దేవుని సేవకుడిగా పేరు పొందాడు.
హల్లెలూయా. కనుక దానియేలు మీద అనవసరంగా నింద వేశారు, పట్టుకోవాలని చూశారు. పాపం అతడు మంచివాడు, యథార్థవంతుడు, నమ్మకముగా ఉన్నాడు, మంచిగా దేవుని ఎడల పని చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి మీద నిందలు మోపడమో జరిగింది. కనుక దేవుడు ఊరుకున్నాడా? సింహములో నోరు మూసాడు. సింహాలు దానియేలును ముట్టకుండా సింహములో నోరు మూసేశాడు దేవుడు. ఎప్పుడైతే దానియేలు మీద నింద వేసినటువంటి వారు ఉన్నారో వారిని వేయగానే వారు అడుగు భాగానికి వెళ్ళక మునిపే వారిని కొరికి పొడి పొడి చేసేసి చంపేసి తిన్నే. దానియేలుకు వచ్చిన శ్రమలు మనకు రావచ్చు, షద్రకు మేషకు అబేద్నెగోకు వచ్చిన శ్రమలు మనకు రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వారిని విడిపించిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. వారిని కాపాడిన దేవుడు మనకున్నాడు. అయితే మనము వారిలాగా నమ్మకస్తులుగా మనం ఉంటే, వారిలాగా యథార్థవంతులుగా మనం ఉంటే, వారిలాగా దేవునికి సమీపస్తులుగా మనం ఉంటే, వారిలాగా మనం ప్రార్థన చేసుకునేటువంటి వారముగా మనం ఉంటే, వారిలాగా మనము నిందలు వేయకుండా, అపనిందలు వేయకుండా, చాడీలు చెప్పకుండా మనం ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. మనం చదివితే అపోస్తల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయం 22వ వచనములో అంటారు, మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి, శిష్యుల యొక్క మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి, మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. హల్లెలూయా. మనము శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. శ్రమలు రాకుండా మనకు దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదు. ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క మేలు దాచబడి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నేను ఆయనతో శ్రమలు అనుభవించడానికి నాకున్నటువంటి ప్రతిదీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాను. మీరు ఆ మాట చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క శ్రమలలో పాలివాడ అగుట ఎట్టిదో తెలుసుకోవాలని ఆయనకున్నటువంటి ప్రతీది కూడా నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాడట అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే శ్రమ కలుగుట మనకు మేలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మీరు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరేం చేయాలట? సంతోషించాలి. శ్రమలు వస్తే ఏం చేయాలి? శ్రమలు వస్తే గట్టిగా చెప్తలేరు మీరు. ఏం చేయాలి? శ్రమలు వస్తే సంతోషించాలి. 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎంతకాలం శ్రమ పడ్డాడు? జీవితాంతం శ్రమ పడ్డాడా? ఎంతకాలం? యోబు ఎంతకాలం శ్రమ పడ్డాడు?
దానియేలు ఎంతకాలం శ్రమ పడ్డాడు? శద్రకు మెషకు అబేద్నెగో ఎంతకాలం శ్రమ పడ్డారు? మీరు ఎంతకాలం శ్రమ పడ్డారు? కొంచెం కాలం మీకు శ్రమ కలిగిన పిమ్మట తానే మిమ్ములు పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచుననే మాట చదువుకున్నాం. ఇప్పుడు దీన్ని నేను బేస్ చేసుకొని యోబు ఎంతకాలం శ్రమ పడ్డాడు అని అడిగిన దానికి మీ ఆన్సర్ ఏం రావాలి? గది రావడానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఎంతకాలం శ్రమ పడ్డాడు యోసేపు, దానియేలు, శద్రకు మెషకు అబేద్నెగో? ఎంతకాలం? మనకు మొత్తం జీవితాంతం మనకు శ్రమలు ఉన్నట్టే మనం బాధపడిపోతాం కదా. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే కొంచెం కాలమే శ్రమ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీ బంగారం అవసరానికి ఇస్తే అవసరాన్ని ఎంతకాలం ఉంచుతాడు? దాన్ని అగ్నిలో ఎంతకాలం ఉంచుతాడు? కొద్దిసేపే, కొన్ని నిమిషాలు, గంటలు కూడా కాదు, కొన్ని నిమిషాలు. బాగా కాల్చి దాన్ని కొట్టాలి, దాన్ని ఒక మంచి షేప్లోనికి తీసుకురావాలంటే అగ్నిలో అది శ్రమపరచబడాలి. అవునా కాదా? కాబట్టి నేను పరిపూర్ణంగా చేయబడాలి అని అంటే మనకు శ్రమ ఎంతకాలము? ఎంతకాలం? కొంతకాలమే. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తాడు. నువ్వు శ్రమ అనుభవించినప్పుడు, నువ్వు ఆ శ్రమను తట్టుకున్నప్పుడు దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిన్ను పూర్ణులుగా చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలండి. ఇప్పుడు ఇందులో మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది కొద్దిగా. చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకు నాకే శ్రమ వస్తుంది, ఎందుకు నాకే ఇంత ఇబ్బంది, ఎందుకు నాకే ఇంత పరీక్ష అని అనుకుంటారు చాలా మంది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ? మీరు దేవుని యొక్క గద్దింపునకు విసుకవద్దు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని. నీవు ఇష్టము గనక, నువ్వంటే ఇష్టము గనక నీకు శ్రమ వస్తుంది. నీకు శ్రమ రాలేదు అంటే, నీకు శ్రమ వస్తలేదు అని అంటే నీవు దేవునికి ఇష్టడుగా లేవు అని అర్థం. నీకు శ్రమ కలుగుతుంది, అప్పుడప్పుడు నీకు బాధ కలుగుతుంది, అప్పుడప్పుడు మనుషుల ద్వారా ఇబ్బంది కలుగుతుంది, అప్పుడప్పుడు నీకు మనుషుల ద్వారా శ్రమ కలుగుతుంది, అప్పుడప్పుడు మనుషుల ద్వారా నీకు నిందలు వేస్తున్నారు, నీకు అప్పుడప్పుడు ఎంతో కష్టము నీకు వస్తుంది, ఎంతో బాధ నీకు కలుగుతుంది, ఎంతో వేదన నీకు కలుగుతుంది అని అంటే నువ్వు అనుకోవాలి, దేవాని నీకు దగ్గరగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం అనుకోవాలి. నీకు శ్రమే లేదు, మంచిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు అనుకో. నీకు శ్రమ లేదు, మంచిగా ఉన్నావు, ఏ బాధ లేదు నీకు అనుకో. అర్థమైంది? దేవునికి నువ్వు ఇష్టంగా లేవు అన్నట్టు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఏం చేస్తాడు? గట్టిగా చెప్తలేరు. గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? తప్పు మార్గంలో పోతున్నవరా, చక్కగా పోరా, ఇది కాదురా తోవ, గిదిర తోవ అని చెప్పడానికి కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు బెత్తం వాడతాడు. బెత్తం వాడని తండ్రి కుమారునికి అయితే మీ పిల్లల్ని మీరు ఇప్పుడు కొట్టుర్రి అని చెప్తలే నేను. అప్పుడప్పుడు వాడండి సరి చేయడానికి, అప్పుడప్పుడు బెత్తం వాడాలి. వాడు చెప్పితే వినకపోతే బెత్తం వాడాలి. అందుకే దేవుడు కూడా మన విషయంలో మనం చెప్పినప్పుడు వినకపోతే దేవుడు బెత్తం వాడతాడు. అప్పుడు దెబ్బ కలుగుతుంది, అప్పుడు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. దేవా ఎందుకు ఈ శ్రమ అని నువ్వు బాధపడతావు. అయితే దేవుడు నిన్ను సరి చేయడానికే ఈ శ్రమ నీకు ఇస్తుండదని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. నువ్వు గద్దింపులకు విసుకవద్దు. ఆయన శిక్షను నువ్వు త్రోసివేయవద్దు. ఆయన నిన్ను సరి చేయడానికే సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు కావచ్చు, నువ్వు ఇంకెక్కడో వాక్యం వింటున్నప్పుడు కావచ్చు, అప్పుడప్పుడు నీకు ఇలాంటి వాక్యాలు తలుగుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి అనేది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి శ్రమ కలగటం ఏమవుతుంది? మనకు మేలైతుంది.
మేలే. శ్రమ కలుగుట మేలే, కీడు కోసము కాదు. తర్వాత మనం ఇంకో వచనం చదువుకున్నాం, ఎంత? 67వ వచనం, 119వ కీర్తన. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రాకపోతే నువ్వు త్రోవ విడుస్తావు, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. అది దేవునికి ఇష్టం లేదు. శ్రమ వచ్చినప్పుడు నిన్ను సరిచేయడానికి దేవుడు శ్రమ పెడతా ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీకు దేవుడు శ్రమ కలిగజేస్తూ ఉంటాడు. వాక్యం నీకు అర్థం చేయడానికి శ్రమ కలిగజేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే శ్రమలు రాగానే దేవుని నుంచి పారిపోతూ ఉంటాం, సంఘం నుంచి పారిపోతూ ఉంటాం. అట్లా చేయొద్దు. శ్రమ కలిగిన కొద్దీ దేవునికి దగ్గరగా రావాలి. శ్రమ కలిగిన కొద్దీ ఏదో ఒక పాఠము నేర్చుకోవాలి. మనం శ్రమ కలిగిన కొద్దీ దేవునికి మనం బాగా ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేసిండు, శద్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన చేసిండు, తర్వాత యోసేపు ప్రార్థన చేసిండు, యోబు ప్రార్థన చేసిండు. ఇట్లా ఎంతో మంది భక్తులు ప్రార్థన చేశారు. శ్రమ కలుగుతుండగా ప్రార్థనలో గడిపారు ఎక్కువగా. మనం ఏం చేస్తాము? శ్రమ వస్తే ప్రార్థన చెయ్యం, వాక్యం చదవం, గుడికి రాం. శ్రమ వస్తే గుడి బంధు, ప్రార్థన బంధు, వాక్యం బంధు, అన్ని బంధు. కానీ శ్రమ వచ్చిన కొలదిగా నువ్వేం చేయాలి? అవే చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి. ఇవి నువ్వు చేస్తే దేవుడు ఇంకా నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఇప్పుడు చెప్పండి, యోబును ఏం చేసిండు? ఘనపరచుడు. యోసేపును ఏం చేసిండు? ఘనపరచుడు. శద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేసిండు? ఘనపరచుడు. దానియేలు ఏం చేసిండు? ఘనపరచుడు. శ్రమ పెట్టి వదిలేసిండ దేవుడు? వదిలేడు. నిన్ను పట్టుకొని నిన్ను విడిపించి ఆయన నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు, నిన్ను పూర్ణునిగా చేస్తాడు, సంపూర్ణునిగా చేస్తాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన చేయండి, దేవా ఈ శ్రమ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దీని ద్వారా నాకు ఏం పాఠం నేర్పిస్తున్నావు, నేనేం నేర్చుకోవాలి? ఇది ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ కలుగుట శ్రమ పొందుట నాకు మేలాయను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక.